ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతే నమ. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు పరాభవ సంవత్సరంలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతే నమ. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు పరాభవ నవ సంవత్సరంలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా వివరించే విషయం ఏంటంటే, ఈ గోచార ఫలాల నుంచి కొంత వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఇక్కడ ఈ గోచార ఫలాలు స్థూలంగానే ఉంటాయి. అవి కూడా 20% మాత్రమే ఫలితాలు వ్యక్తిగత జాతకాలు, దశలు, నక్షత్రాల వారిగా పరిశీలిస్తే కానీ పూర్తి ఫలితాలు మనం తెలుసుకోలేము. కాబట్టి ఎక్కువగా గోచారంపై ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటే మంచిది. లేకపోతే అనవసరంగా మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సంవత్సరం ప్రచారం బాగాలేదు, బాగుంది అనుకున్నా కూడా బాగుందని సంతోషపడాల్సిన అవసరం లేదు, బాగలేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ గోచార ఫలాలు స్థూలంగా శని, గురు, రాహు, కేతువులకు సంబంధించి మాత్రమే దీర్ఘకాలిక గ్రహాలు కాబట్టి వీటి మీద ఆధారపడే గోచార ఫలాలు ఉంటాయి. మిగతా గ్రహాల యొక్క పరిస్థితులను తీసుకొని అంచనా వేయరు. కాబట్టి ఈ శని, గురు, రాహు, కేతువులు మీ జాతకంలో కనుక బలంగా ఉండి వాటి దశలు ఈ సంవత్సరంలో రాకపోతే మీకు ఎలాంటి గోచార ఫలాల ప్రభావాలు అంత ఎక్కువగా మీ జీవితంపై ఉండదు. అది ఏదో కొంత మాత్రం ఉండిపోతుంది. ఏళ్ళనాటి శని ప్రభావం ఉందనుకోండి, ఏళ్ళనాటి శనిలో చాలామందికి పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి. అలాగే కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులైన వాళ్ళు ఉన్నారు, చీఫ్ మినిస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏళ్ళనాటి శని వచ్చింది కాబట్టి ఇంకేదో జరిగిపోతుంది, నేనేదో తుఫాన్లో స్కైలాబ్ వచ్చి పడి జనాలు పోయినట్టుగా ఏదో అయిపోతుంది, జీవితంలో ఇంకంతా నిరాశే అన్న భావనకు రాకూడదు. ముఖ్యంగా అష్టక వర్గంలో ఇంకా మీకు చంద్రరాశి నుంచి 12, 1, 2 స్థానాల్లో ఇంకా బలంగా ఎక్కువ 28 కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి బిందువులు, మీకు ఈ ఏళ్ళనాటి శని ప్రభావం అంటూ ఏమీ మీ మీద ప్రభావం చూపించదు. చాలా స్మూత్గా మామూలుగా నడిచిపోతుంటుంది. అసలు ఏళ్ళనాటి శని ఉందా అన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి ఎవరి జాతకాన్ని అయినా పరిశీలించుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఈ గోచారాలు రాశులను బట్టి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాటి శనికి సంబంధించిన వాళ్లకు బలహీనంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, బలంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది చెప్పకుండా ఈ స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే వచ్చే ఫలితాలను వచ్చి వివరిస్తారు. కాబట్టి 20% మాత్రమే ఫలితాలు ఇస్తాయి. మిగతావి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత చూసుకోవాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తే మంచిది. చాలామంది యూట్యూబ్లలో చెప్తుంటారు, ఈ 4 రాశులకు ఒక్క గ్రహం మీదనే ఆధారపడి శుక్రుడు ఈ సంవత్సరం ఉచ్చలోకి వచ్చాడు, లేకుంటే రవి కుజుల కంజంక్షన్ ఉంది, కుజరాహుల కంజంక్షన్ ఉంది, దీనివల్ల ఏదో జరిగిపోతుంది. ఇవన్నీ దేశకాల మానవ పరిస్థితుల మీద ఉంటుంది, కానీ వ్యక్తిగత జాతకాలపై ఉండడానికి చాలా అవకాశాలు చాలా తక్కువ. గ్రహణాలు కూడా ఉన్నాయి, అవి కూడా వ్యక్తిగత జాతకాలపై చూపించడం ప్రభావాలు చాలా తక్కువగా చూస్తాయి. దేశకాల పరిస్థితుల మీద, వాతావరణ పరిస్థితుల మీద మాత్రమే చూపిస్తాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి అది కొందరు ఏ రకంగా కోటీశ్వరులు అవుతారు, లేకుంటే మీరు చాలా ప్రాణాలు అంతకమవుతుంది అది చెప్పే కొందరు ఉన్నారు. అది వాళ్ళ యొక్క విజ్ఞతకే ఏడ్చిపెడతాం. వాళ్ళు డబ్బులు సంపాదించే వరకు చేస్తున్నారో, లేకుంటే ఎలా ఎక్కువ లైక్స్ రావడానికి చేస్తున్నారో ఏమో తెలియదు. కానీ దీనివల్ల ప్రజలపై మానసికంగా ఎంత ఒత్తిడి పడుతుందనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుంది. అది వాళ్ళ విజ్ఞతకే విడిచిపెడుతున్నాను. కాబట్టి మనం ఇక్కడ నేను యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నంత మాత్రాన నాకు ఇక్కడ మానిటరీ బెనిఫిట్ అంటూ ఏమీ లేదు. మానిటైజేషన్ జరగదు కూడా. ఎందుకంటే నాకు వచ్చే వ్యూస్ అవి చాలా తక్కువగా ఉంటాయి. ఉన్న దాంట్లో కూడా మానిటైజేషన్ అనేది రావడం అనేది చాలా కష్టమైన విషయం. దాని గురించి చాలా అంత కష్టపడాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి ఏమంటే సమాజంలో మనం విజ్ఞానం తెలపడానికి, జ్యోతిష్యంలో ఉన్న లోటుపాట్లను తెలపడం కొరకు ఎవరికైనా కొంతమందికైనా ఈ ఉపయోగపడుతున్న ఉద్దేశం ఇది నేను ఈ వీడియోలు చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోలు చేసి నా స్వార్థం కొరకు ఏదో నేను డబ్బులు సంపాదించే కొరకు చేస్తున్న విషయం కాదు. కాబట్టి ఉన్న విషయం
వదలుకుంటున్నట్టు నేను చెప్తున్నాను. ఇక్కడ విషయం జరుగుతున్నది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాతే గోచార ఫలాలను పరిశీలించండి. గోచార ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి ఫస్ట్, తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచించండి. ఇక మకర రాశి వివరాల్లోకి వెళ్తే, మకర రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు 2, 8 వ్యయంగా ఉంది. అంటే ఇవి ముఖ్యంగా ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు అనేవి మన కర్మఫలానికి, చేస్తున్న పుణ్యఫలానికి, పాపఫలానికి సంబంధించినవి కానీ ఉంటాయి, చూపిస్తాయి. కాబట్టి ధనానికి సంబంధించినవి కావు. ఇక్కడ ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువగా ఉందన్నంత మాత్రాన మీకు సంపాదన, మీరు సంపాదించిన సంపాదన తగ్గదు, లేకుంటే సంపాదన సడన్గా పెరగదు. మీకు న్యాచురల్గా ఎవ్రీ ఇయర్ వచ్చే ఇంక్రిమెంట్లు, అలవెన్స్ల వలన సంవత్సరం జీతాలు పెరుగుతాయి. వ్యాపారంలో ఏదో సడన్గా పెరగొచ్చు కొంతమంది, కానీ కొన్నిసార్లు కానీ మొన్న బంగారం పెరిగినట్టుగా పెరిగి ఏదైనా జరిగితే, వెండి పెరిగినట్టు పెరిగితే జరగచ్చు. అది చాలా తక్కువ మందికే జరుగుతుంది. ఎంతమందికి సమాజంలో బంగారం దుకాణాలు ఉన్నాయి, బంగారం స్టాకులు ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా మామూలుగా రొటీన్లో జరిగే వ్యవహారమే. కాబట్టి ఆదాయం 2, 8 ఉన్నంత మాత్రాన మీకు, అంటే మీకు ఉండే ఖర్చులు, ఇబ్బందులు అనేటివి ఏదైనా అనుకోని పరిస్థితుల వల్ల ఇబ్బందులు వచ్చి ఖర్చు అయ్యే మీకుండే సంపాదనలోనే కొంత ఖర్చు అయిపోతుంది అన్నమాట. అంతేగాని ఆదాయం తక్కువ ఉండడం, ఖర్చు ఎక్కువ ఉండడం అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయని అర్థం అన్నమాట. ఖర్చులు ఎక్కువ ఉండడం అంటే సడన్గా ఏదైనా ఎలక్ట్రికల్ షాక్ ఏర్పడి ఇంట్లో వస్తువులు కాలిపోవడమో, మనం నడిపిస్తున్న కారో స్కూటరో రిపేర్లకు రావడమో, లేకుంటే మనం ఏదైనా ప్రమాదానికి గురై ఏదైనా హాస్పిటలైజ్ కావడం, ఇలాంటివన్నీ కూడా మన యొక్క అదృష్టం బాగాలేనప్పుడు జరిగే విషయాలు అన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ఇక్కడ ఇలాంటి ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనే విషయాలు సూచించడానికి ఆదాయ వ్యయాలు తెలుపుతాయి అన్నమాట. కాబట్టి ఆదాయ వ్యయాలను బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటే మన పూర్వపుణ్యాన్ని పెంచుకోవాలి, దానాలు చేయాలి, దైవ కార్యాలు చేయాలి, దైవ ప్రార్థనలు చేసుకోవడం వల్ల మీకు వచ్చే ప్రమాదాలు రాకుండా ఆ భగవంతుని అనుగ్రహం వల్ల బయటపడగలుగుతారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు ఏ దానం చేసినా కూడా ఆ దానానికి తప్పకుండా ఫలితం ఉంటుంది. ఆ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అది మీరు దానాలు అంటే మీరేదో మీ శక్తి కొద్దీ లక్షలు, వేలు, కోట్లు దానం చేయమని కాదు. మీ శక్తి కొద్దీ మీరు సంవత్సరానికి నెలకు 30,000 సంపాదిస్తారనుకోండి, మీకు చేయగలిగితే 2 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు మీ స్కూల్ పిల్లలకు పెన్సిల్స్, పుస్తకాలు తయారు చేయడమో, లేకుంటే ఇంటి ముందు పనిచేసే మున్సిపాలిటీ వాళ్ళకైనా సహాయం చేయడమో, అవసరం వచ్చినప్పుడు ఎవరన్నా అడిగితే చిన్న అప్పులు ఇవ్వడమో, అలాంటివి సహాయాలు చేయడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. బిల్ క్లింటన్ ఒకసారి లండన్లో ఉన్నప్పుడు మార్నింగ్ వాక్ చేసే అలవాటు ఉంది ఆయనకు. అలా రోడ్డు మీద వెళ్తూ వాకింగ్ చేస్తుంటే న్యూస్ పేపర్ అమ్మే పిల్లవాళ్ళు కనిపిస్తాడు. న్యూస్ పేపర్ తీసుకుందామని ట్రై చేస్తుంటే అక్కడ న్యూస్ పేపర్ అమ్మే పిల్లవాళ్ళ దగ్గర న్యూస్ పేపర్ తీసుకున్న తర్వాత జేబులో చేయి పెడితే డబ్బులు ఉండవు అన్నమాట. ఆయన ఆ రోజు డబ్బులు తేకుండా వచ్చింటాడు, జేబులో పర్సులో ఏం లేకుండా. అయితే ఆ న్యూస్ పేపర్ చూసి వద్దని రిటర్న్ ఆ పిల్లవాడికి రిటర్న్ ఇచ్చేస్తుంటే అతను పర్వాలేదు ఉంచుకోండి మీకేమి ఇవ్వాల్సి వస్తే దీనివల్ల నాకేం నష్టం జరగదు అని ఆ పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆ పిల్లవాడు పేపర్ ఇచ్చేస్తాడు ఉచితంగానే. అతను ఆ పేపర్ తీసుకున్న తర్వాత మా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు కూడా వాకింగ్ 2-3 రోజుల తర్వాత వస్తాడు. ఆ పిల్లవాడు ఎక్కడున్నాడో ఎతికి పట్టుకుంటాడు. ఆ పిల్లవాడిని పట్టుకొని ఆ పిల్లవాడికి ఏం చేస్తాడంటే అతను ఏం చేస్తున్నావు అని అతని యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కనుక్కొని ఆ పిల్లవాడిని తను ఒక అడాప్ట్ చేసుకొని చదివిస్తాడు మంచిగా. అతనికి చదువు కావాల్సిన ఏర్పాటు అంతా చేసిపోతాడు అనమాట. ఆ చిన్న సహాయానికే ఆయన సహాయం చేస్తాడు. తర్వాత కాలంలో ఆయన అమెరికాకి వెళ్ళినప్పుడు ఏదో ఒక హోటల్లో ఆయన బస్ చేయడానికి వెళ్తే అక్కడ హోటల్ కారు వచ్చి ఉంటుంది ఆల్రెడీ. ఆయన ముందే ప్లానింగ్ ఉంటుంది కాబట్టి ఆయన బిల్ క్లింటన్ వస్తున్నాడంటే ఆయనకు కావాల్సిన కార్ అరేంజ్మెంట్ ఉంటుంది. కారుకు డబ్బులు పే చేయడానికి వెళ్తే అవసరం లేదు, ఇది మా హోటల్ మేనేజరే, హోటల్ వాళ్ళే యాజమాన్యం అరేంజ్ చేశారని చెప్తారు. హోటల్కి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లో ఉంటాడు. తర్వాత అంతా ఆయన వచ్చిన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత రిటర్న్ వెళ్ళే ముందు పేమెంట్ చేయడానికి వెళ్తే కూడా మీకు చాలా వరకు ఫ్రీగానే చేశారు, మీరు 50 పైసలు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని చెప్తారు. ఏంటి అని విషయాన్ని ఎంక్వైరీ చేస్తే అప్పుడు అక్కడ ఆ కంపెనీ ఆ హోటల్ CEO వస్తాడనమాట. వచ్చి చెప్తాడు, సార్ నేనే మీకు ఇదంతా అరేంజ్ చేశాను, ఇది నా కృతజ్ఞతా భావంతో చేసిందే, మిమ్మల్ని కలవాలని చాలా కాలంగా అనుకున్నాను కానీ కలవలేకపోయాను. మీ యొక్క
సహాయ సహకారాల వల్లనే నేను వాళ్ళ ఈ సీఈఓ పొజిషన్లో ఉండి ఈరోజు ఇంత పెద్ద హోటల్కి మేనేజర్ సీఈఓగా పనిచేస్తున్నాను. అదంతా మీ యొక్క సహాయం వల్ల జరిగిందని చెప్తాడనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనిషి అంటే ఆ చిన్నప్పుడు చేసిన ఆ పిల్లవాడు చేసినప్పుడు అతను పెద్ద కోటీశ్వరుడేం కాదు, న్యూస్ పేపర్లు అమ్ముకొని చదువుకునేవాడు. అక్కడ ఒక పేపర్ ఇచ్చడం వల్ల నష్టమే ఒక రకంగా చెప్పాలంటే, కానీ ఆ పేపర్ ఇవ్వడం వల్ల నష్టపోవడం అంటూ ఏం జరగలేదు అతనికి. దానికి కొన్ని వందల రేట్లు బెనిఫిట్ జరిగింది ఆ పిల్లాడికి. ఆ రకంగా దానధర్మాలు చేయడంలో ఉన్న సూక్ష్మత భగవంతుని యొక్క అనుగ్రహం లభించడం అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎవరికైనా సరే. ఇకపోతే రాజభుజ అవమానాలు ఈ మకర రాశి వారికి 1 ఉండి 6 ఎక్కువగా ఉంది. అంటే సంఘంలో గౌరవ ప్రతిష్టలు తక్కువగా ఉన్నాయి, అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన ప్రక్రియ ఏమిటంటే మీరు మౌనంగా ఉండడమే. తక్కువ మాట్లాడితే మంచి ఫలితాలు ఉంటాయి. అనవసరమైన వివాదాస్పదమైన చర్చలకు వెళ్ళకూడదు, అనవసరమైన సలహాలు ఇవ్వకూడదు ఎవరికి. ఇతరుతో ఎక్కువగా అనవసరంగా మాట్లాడడం వల్ల మీరు అవమాన అవకాశం ఉంటుంది. కాబట్టి మౌనంగా ప్రార్థించడం, దీనికి ధ్యానం చేయడం వల్ల మీకు పరిష్కారం లభిస్తుంది. ఇకపోతే ఈ గ్రహాల శని, గురు, రాహు, కేతువుల పరిస్థితి ఏందో పరిశీలిస్తే గురువు ఉగాది నుండి 1 జూన్ వరకు 6వ స్థానమైన మిథున రాశి అందు సువర్ణమూర్తిగాను శుభుడైన అందరూ ముఖ్య కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. ఈ సంవత్సరం అంత ఇబ్బంది లేకుండానే మంచి ఆరోగ్యాన్ని, శత్రుజయాన్ని కలిగిస్తాడు. ఇక్కడ గురువు 6వ స్థానంలో ఉంటే అర్థమైన 6 అనేది శత్రు, రోగ, రుణ స్థానం అన్నమాట. మన అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి, శత్రువుల బాధ ఉండదు, అప్పులు చాలా సులభంగా దొరుకుతాయి. ఈ విషయాన్ని గమనించాలి. ఆకస్మిక భయాందోళనలో దూరం అవుతారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా అయినా కొద్దిగా లభిస్తాయి మీకు తప్పకుండా. కుటుంబంలో మనశ్శాంతి లోపించడం అనేది మాత్రం ఉంటుంది. కొంత బంధుమిత్రులతో వైరం ఏర్పడే అవకాశాలు ఉంటాయి, తోబుట్టులతోనూ. అలాగే రహస్య శత్రువులు ఉండే అవకాశం ఉంటుంది. 2 జూన్ నుంచి 30 అక్టోబర్ వరకు తిరిగి 25 జూన్ 2027 నుంచి ఈ ఉగాది చివరి వరకు కూడా ఈ గురువు 7వ స్థానమైన కర్కాటక రాశిలో సంచారం వల్ల గురుబలం ఏర్పడుతుంది. ఈ సమయంలో మకర రాశి వారికి రాజకీయాల్లో ఉండడానికి చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఏ ప్రయత్నం చేసినా కూడా సంపూర్ణంగా ఫలిస్తుంది, శుభకార్యాలు చేస్తారు. మీరు ఓఆర్ఆర్ మీద ప్రయాణించినట్టుగా ఉంటుందనుకోండి. ఓ రకంగా కంకర్ రోడ్డు మీద నుంచి డైరెక్ట్గా మామూలు సింగిల్ రోడ్ నుంచి వెళ్ళి ఓఆర్ఆర్ ఎక్కినట్టుగా ఉంటుంది. ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణంగా ఆరోగ్యం బాగుంటుంది. ఇతరులకు ఉపయోగించే పనులు సంఘంలో ఎవరికి ఉపయోగపడే పనులు చేస్తుంటారు. గౌరవ మర్యాదలు ఉంటాయి. మీకు శుభవార్తలు వింటారు. శుభవార్తలు వేయడం అంటే కుటుంబంలో ఎవరికైనా వివాహం చేయాల్సిన వాళ్ళు ఉంటే వివాహాలు జరుగుతాయి. విదేశీ ఉన్నత విద్యకు చదవాలని కూడా సంతానం ఉంటే సంతానం ఉన్నత విద్యలు చదువుకోవడానికి అవకాశాలు లభించు, విదేశాల్లో వెళ్ళి చదువుకోవడానికి అవకాశాలు లభించు. ఈ రకంగా అన్ని రకాల పనులు జరుగుతాయి. ఉద్యోగస్తులు చేసేవాడికి వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇతరులు కూడా ఉంటాయి, బాగుంటుంది. ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి మంచి సహాయ సహకారాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య, దంపతుల మధ్య అన్యోన్యత ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. వ్యాపారస్తులకు బాగుంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉంటాయి. బదిలీలు మాత్రం ఉంటాయి, తప్పదు. సంవత్సరం అంతా కూడా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ ప్రయాణాలు చేస్తారు ఈ సంవత్సరము. విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంటాయి. తోబుట్టువులకు అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి. వారితో సంబంధాలు మాత్రం బాగానే ఉంటాయని చెప్పవచ్చు. ఇక 31 అక్టోబర్ నుంచి 24 జనవరి 2027 వరకు 85 రోజుల పాటు ఈ అష్టమ స్థానమైన సింహరాశిలో సంచారం కొంత అశుభం. అక్కడ గురుబలం పోతుంది. అశుభమైనందువల్ల ఈ 75 రోజులు కొంత మీకు ఇబ్బందిగానే ఉంటుంది. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోండి. కొత్త కార్యాలు ఏవి చేయకుండా ఉండడం మంచిది. కోపాన్ని కొద్దిగా అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి వాళ్ళ కోపం ఎక్కువగా ఉంటుంది. అంటే కోపం వస్తుంటుంది. కాబట్టి ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు అయితే అధికారులతో చాలా అనుకోతో ఉండడం మంచిది. అనవసరంగా వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు. వాళ్ళు చెప్పడం చేస్తే చేయండి, చేయకపోతే మౌనంగా ఉండండి. నేను చేయను అని ఎదురు సమాధానాలు చెప్పవద్దు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉండండి. శని ఉగాది నుండి సంవత్సరాంతం వరకు 3వ స్థానంలో శుభుడైనందువలన కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. శని బలం బాగుందని చెప్పవచ్చు. ఒక రకంగా ఏళ్ళ శని కూడా పోయింది కాబట్టి గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు.
ఆరోగ్యం బాగుంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్నం చేసే కార్యాలన్నీ కూడా ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలు గ్రహిస్తారు. రాహు ఉగాది నుండి 5 డిసెంబర్ వరకు 2వ స్థానంలో సాధారణ శుభ్రత, ఆకస్మిక ధనలాభము, కుటుంబంలో సంతృప్తి, పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. ఇక్కడ దారాపుత్ర విరోధంచ ప్రవాసం, రోగపీడనం, అర్ధహాని, మహా కష్టం, జన్మస్థానగో పని. అంటే జన్మస్థానంలో రాహు సంచారం, మకర రాశిలో సంచారం చేసేటప్పుడు కుటుంబ కలహాలు, దేశ సంచారము, అనారోగ్య సమస్యలు, ధన నష్టము, నానా విధాల ప్రాప్తించే ఉంటాయని శాస్త్రవచనం. రాహు 6 డిసెంబర్ నుంచి సంవత్సరాంతం వరకు మకర రాశిలో సంచారం ఉంటుంది. సాధారణ శుభుడైన వల్ల విదేశీయాన ప్రయత్నాలు వస్తాయంటే సాంచలనం ఉంటుంది కాబట్టి విదేశీయానం అవుతుంది. కుటుంబంలో అనుకోకుండా తగవులకు ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా అనారోగ్య బాధలతో అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యమైన అనేక రకాలైన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డిసెంబర్ 6 తర్వాత. మీకు కేతువు ఉగాది నుండి 5 డిసెంబర్ వరకు 8వ స్థానంలో అశుభుడైనందువల్ల అనవసరమైన వాయిదాలు ఉంటాయి, తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో సాధించాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మార్పులు ఉంటాయి. అప్పులు చేసే ప్రయత్నం చేస్తారు కానీ లేట్ అవుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాలతో ఆలస్యంగా లభిస్తుంది. ముఖ్యంగా అష్టమంలో కేతు ఉన్నప్పుడు ఆయుస్థానం కాబట్టి ఇక్కడ అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పనులు చెడిపోయే అవకాశం ఉంటాయి. చేసే ప్రయత్నాలన్నీ కూడా కాబట్టి కొత్త పనులు ఏవి చేయకుండా ఉండడం మంచిది ఆ సమయంలో. తర్వాత కడుపు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయి. వైద్య ఖర్చు, హాస్పిటల్లో అడ్మిట్ పరిస్థితులు కానీ వైద్యం కొరకు ఖర్చులు అవుతాయి. ఆహారపు అలవాట్లు విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. లేకపోతే మీకు ఫుడ్ పాయిజనింగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డిసెంబర్ నెలలో ఆరోగ్య విషయంపై శ్రద్ధ చాలా ఎక్కువగా వహించాల్సి ఉంటుంది. ఇక సర్వధాన్య ఫలం స్వల్పం గమనాగమనం వృధా కరపాదాంగులి కుష్టై జామిత్రే పరిస్థితే. రాహుకేతులు 7వ స్థానంలో సంచారం చేసేటప్పుడు 5th తర్వాత కేతు కర్కాటకంలోకి వస్తాడు. అంటే 7వ స్థానం అవుతుంది మకర రాశికి. దాని రావడం వల్ల స్కిన్ ఎలర్జీ ప్రాబ్లమ్స్ కానీ మీకు వచ్చే లాభాలు కొంత తగ్గడం కానీ వృధాగా కొన్ని ప్రయత్నాల కొరకు ఏవో తిరుగుతుంటారు. అవన్నీ వ్యర్థ ప్రయత్నాలే అవుతాయి. ప్రయాణాలకు పెడతారు. చేతులకు కాళ్ళకు సంబంధించిన కుష్ఠవ్యాధి అంటే కుష్ఠవ్యాధి కాదు కానీ స్కిన్ ఎలర్జీస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాని గురించి. ఇక 6 డిసెంబర్ నుండి సంవత్సరాంత వరకు కర్కాటక రాశి సంచారం వల్ల అనారోగ్య బాధలు నుంచి అధిగమిస్తారు. అష్టమం నుంచి 7వానికి వస్తాడు కాబట్టి అనారోగ్య సమస్య నుంచి కొంత బయటపడే అవకాశాలు ఉంటాయి. మీరు చేసే కార్యాల్లో ఆటంకాలున్నా కూడా కొంత లేటుగానైనా సత్ఫలితాలు లభిస్తాయి చివరికి. గణపతి ఆరాధన చేయండి, దానివల్ల ఇబ్బందులు తగ్గుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మీ వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోండి. వస్తువులు పోగొట్టుకునే ప్రమాదాలు ఉంటుంది. చర్మ సంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడతారు. వృత్తి వ్యాపార రంగాల్లో ధనం నష్టం ఏర్పడకుండా జాగ్రత్త పడండి. లాభాలు అంతంత మాత్రానికి ఉంటాయి. ఆత్మీయుల సహాయ సహకారాల కొరకై చూస్తారు కానీ లేట్గా తెలుస్తాయి. వ్యర్థ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ కేతు 7వ ఉన్న 8వ ఉన్నా కూడా మంత్రశాస్త్రం నేర్చుకోవడం కానీ రీసెర్చ్ చేసే వాళ్ళకి బాగుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే 8వ కేతు ఉన్నప్పుడు రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళకు, పరిశోధన చేసే శాస్త్రజ్ఞులకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు. మంత్రశాస్త్రం నేర్చుకునే పౌరోహితులకు కూడా బాగుంటుంది అని చెప్పవచ్చు. ఓ రకంగా దైవదర్శనాలు చేసుకుంటారు. దైవకార్యాల్లో మునిగి ఉంటే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ సమయంలో గణపతి ఆరాధన చాలా ముఖ్యం. కొబ్బరితో దీపారాధన చేయండి. ఓం గం ఐం గణపతి అయిన మన మంత్రాన్ని 105 సార్లు ప్రతిరోజు జపం చేసుకుని దానివల్ల ఇబ్బందులు తగ్గుతాయి. ఈ రాశి వారికి మొత్తం మీద గురుబలం చేత రాహు కుమర్లో 2వ ఇంట లగ్నాధిపతి, శని 3వ ఇంట బలీయంగా ఉండే చేత గ్రహానుకూలతతో ఉండి అన్ని విషయాల్లోనూ విజయం సాధిస్తారు. ఏ పని చేసినా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. పట్టుదల ఎక్కువ, మొండివారు ఉంటారు. ఎంతటి వారినైనా లొంగ తీసుకుంటారు. ఆదాయం బహుముఖాలు చాలా రకాలుగా మీకు వస్తుంది. ఒడిదుడుకులు లేని జీవితం ఉంటుంది. దంపతుల మాట ఒకటై ముందుకు సాగుతారు. మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీరు తీర్థయాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఎంత ఆదాయం వచ్చినా అంత ఖర్చు కూడా అవుతుంది. కాబట్టి ఖర్చు విషయంలో జాగ్రత్త పడాలి. అనవసరమైన విషయాల్లో ఖర్చు పెట్టడం, ఆచితూచి ఖర్చు పెట్టడం మంచిది. అవసరం ఉంటేనే ఖర్చు పెట్టండి, లేకుంటే ఉన్న సంపాదన మిగిలించుకోవడానికి ఆలోచించండి.
సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. కొద్దిగా ఈ సంవత్సరం కీర్తి ప్రతిష్టలు అవమానాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మౌనంగా ఉండడం మంచిది. ఎక్కువ కాలం మీరు ఎంత వారైనా దైవారాధన చేస్తారో మహోపకారం కలుగుతుంది మీకు. మీరు సాధించలేని కార్యం అంటూ ఉండదు. గత సంవత్సరం వల్లనే ఉంటుంది. అంతరంగాల వారికి ద్వితీయార్థం బాగుంటుంది. స్థిరాస్తులు కొంటారు. గృహ మార్పులు, స్థాన మార్పులు, పాత ఇళ్ళను మార్చి కొత్త ఇళ్ళు కొనే అవసరం లేదా ఇంట్లో రెనోవేషన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దొంగల వల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు, వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. తోబుట్టువులతో కొంత ఇబ్బందులు ఉంటాయి. భూ సంబంధ వ్యవహారాల్లో కూడా తలదూర్చకుండా ఉండే నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకు పర్వాలేదని చెప్పొచ్చు. ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. దూర ప్రాంతాలకు మాత్రం బదిలీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగ తృతీయార్థ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉంటాయి కానీ బదిలీలు మాత్రం తప్పదు. నిరుద్యోగులకు సెప్టెంబర్ తర్వాత ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ సెప్టెంబర్ తర్వాత పర్మనెంట్ అవుతుంది. రాజకీయ నాయకులకు శరీబలం వలన తిరుగుండదు. ఈ మాట విషయంలో మీదే పై చేయిగా ఉంటుంది. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. సాంఘిక సేవా కార్యక్రమాల్లో మంచి పేరు, పార్టీలోనూ ప్రభుత్వపరంగా ఏదో ఒక పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. మీకు ఉద్దేశపరంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు కానీ వాళ్ళు గెలవలేరు. ఆరింట్లో గురువు ఉండడం వల్ల మీ శత్రు బాధలు ఉండవు. ధనం మంచినీళ్ళ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. రాజకీయ నాయకులు ఈ సంవత్సరం శని బలీయంగా ఉన్నందున గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది అని చెప్పవచ్చు. అన్ని రకాల కారణంగా యోగకాలంగా ఉంటుంది. అన్ని రకాల సినిమా రంగం వాళ్ళకి కానీ గాయకులు ఎవరికైనా కూడా మంచి అవకాశాలు వచ్చి సద్వినియోగం చేసుకుని స్థిరత్వం పొందుతారు. విజయాలు సాధించడంలో ఈ సంవత్సరం చాలా ఉపయోగపడుతుంది. గృహ నిర్మాణాలు చేసుకోగలుగుతారు. వ్యాపారులకు చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. శని బలం వల్ల ఆశించేంత మేర లాభాలు లభిస్తాయి. బంగారు, వెండి వ్యాపారులకు ఆగస్టు వరకు బాగుండదు. తదుపరి చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వారికి ఇది మంచి సమయం. రెట్టింపు లాభాలు, విశేష లాభాలు, ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులు చేయడానికి బిల్స్ త్వరగా వచ్చి నూతన కాంట్రాక్టులు పొందుతారు. జాయింట్ వ్యాపారస్తులు భాగస్వాములతో సఖ్యత వల్ల వ్యాపారంలో రాణింపు ఉంటుంది. షేర్ మార్కెట్లో ఉన్నవారికి లాభమే. హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు కూడా బాగానే ఉంటుంది. రైస్ మిల్ వారికి అనుకూలంగానే ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు గురుబలం లేని కారణంగా చదువులపై శ్రద్ధ పెట్టకపోతే మంచి మార్కులు రావు. కష్టపడాల్సిందే. జ్ఞాపకశక్తి తగ్గుతుంది కాబట్టి కష్టపడి చదివితేనే మంచి మార్కులు వస్తాయి. అది గుర్తుంచుకోవాలి. ప్రథమార్థంలో పరీక్షలు బాగా రాయలేరు కాబట్టి కష్టపడి చదివితే లేకుంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎంట్రన్స్ పరీక్షల్లో కూడా మంచి ర్యాంకులు పొందాలంటే కష్టపడాల్సిందే వీరు. ఇక క్రీడాకారులకు అన్ని రకాలుగా ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పవచ్చు. వ్యవసాయదారులకు కూడా బాగుంటుంది. 2 పంటలు బాగానే పడతాయి. కౌలుదారులకు అలాగే కమర్షియల్ పంటలు వేస్తున్న వారికి అన్ని రకాలుగా కోళ్ళ ఫారం వారికి బాగానే లాభాలు ఉంటాయి. ఈ సంవత్సరం గృహ నిర్మాణ పనులు కూడా కలిసి వస్తాయి. స్త్రీలకు కూడా బాగుందని చెప్పవచ్చు. అన్ని రకాలుగా గౌరవం పెరుగుతుంది. మనోధైర్యం ఉంటుంది. ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి. ఆగస్టు వరకు స్వల్పంగా కుటుంబంలో సమస్యలు ఉన్నా తదుపరి పరిష్కారమై సౌఖ్యమైన జీవితం కలుగుతుంది. విలువైన వస్తువులు, స్థిరాస్తులు కొనే అవకాశం ఎక్కువగా ఉంది. సంతానం కూడా వృద్ధిలో ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. మీ మాటకు ఎదురు చెప్పరు మీ జీవిత భాగస్వామి. గతంలో ఏర్పాటున్న వారు ఈ సంవత్సరం కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులలో ఉన్న వారికి సారచలనాలు, గృహ మార్పులు, అలాగే ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నిస్తారో కన్యల్లో ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి శనిబలం, రాహుబలం అంతగా పనిచేయదు. సౌఖ్యమైన కుటుంబ జీవనం, సాంఘికంగా మానసికంగా ఉన్నత స్థితి లభిస్తుంది. నరదృష్టి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. గ్రహబలం పాతో దైవబలం తోడైతే ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. ముఖ్యంగా ఈ మకర రాశి వారికి మొండితనం తగ్గించుకోవాలి, మౌనంగా ఉండాలి. సూచన ఏంటంటే గణపతి ఆరాధన ప్రతిరోజు గుబ్బతో దీపారాధన చేయండి. ఓం గం ఐం గణపతి అనే మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. దుర్గా సప్తశులకి పారాయణం చేసుకోండి. రావు జపం చేసుకుంటే మంచిది. దక్షిణామూర్తి అష్టకం పారాయణం చేసుకోండి. దానివల్ల రాహు ధన విషయంలో మృత్యుంజయ మంత్రం చదువుకుంటే డబ్బు విషయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. రాహుగ్రహ జపం కానీ లేదా దుర్గా సప్తశులకి పారాయణం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. దుర్గా సూక్తం పారాయణ చేసుకున్నా పర్వాలేదు. శుభమస్తు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.